హలో అందరికీ హాయ్ అండి. ఇప్పుడు జొన్న రొట్టె ఎలా చేయాలో చూద్దాం. ముందుగా జొన్న పిండిని కలుపుకోవాలండి. లూజుగా కలుపుకోకూడదు, అలా కలుపుకుంటే రొట్టె రాదండి. అందుకే మనం పిండి అనేది ఎప్పుడైనా గట్టిగా ఉండాలి. మనం రొట్టె చేసేటప్పుడు ఒక్కొక్క రొట్టెకు మెత్తగా పిసుక్కోవాలండి. అలా అయితేనే మనకు రొట్టె బాగా వస్తుంది, లేకపోతే పెనం మీద వేసేటప్పుడు విరిగిపోతుంది. మనం పిండి కలుపుకునే దాన్ని బట్టే రొట్టె కూడా ఉంటుందండి. ఎప్పుడైనా పిండిని లూజుగా కలుపుకోకూడదు. పిండి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టాల్సిన అవసరం ఏం లేదండి, మనం వెంటనే చేయొచ్చు. పెన్నం వేడెక్కిన తర్వాత రొట్టెని వేయాలి. రొట్టె కింద కాగింది అని మనకు అనిపించినప్పుడు తడి బట్టతో అంతా తుడవాలండి. ఎందుకంటే మనం రొట్టె చేసినప్పుడు పిండి అంటుకుంటుంది కదా, అది పోతుందన్నమాట. ఇప్పుడు మనం రొట్టెను రెండు వైపులా కాల్చుకుంటే రెడీ అండి. మాకు కనుక ఈ వీడియో